పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను మరింతగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్లకు వర్క్ వీసాలు ఇవ్వడం ఆపేశారని అమెరికా సెనేటరీ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. దీంతో భవిష్యత్తులో వీసాల మంజూరులో మరిన్ని పరిమితులు విధించే అవకాశం ఉంది. వీసా నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికాలో నేరాలు చేయడం, ఉగ్రవాద చర్యల్లో పాల్గొనడం, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, వీసా గడుపు ముగిసినా అక్కడే ఉండిపోవడం లేదా ప్రజల భద్రతకు హాని కలిగించే చర్యలకు పాల్పడిన వారు ఉంటే వారిని స్వదేశీ పంపిస్తామని అధికారులు తెలిపారు. ఇక కొద్ది రోజుల క్రితం విద్యార్థి వీసాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రకారం ఇప్పటి వరకు అమెరికా చట్టాలను ఉల్లంఘించిన కారణంగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. దాడులు చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం, దొంగతనాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటి కారణాలతో ఈ వీసాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.